సుభద్ర పంతులు గారితో కలిసి ఈ పెళ్లి ఆపాలని చూసింది. ఆ విషయం అన్నకు తెలిసిపోయింది. అందుకే ఏ పెళ్లి చెడగొట్టాలనుకుందో అదే పెళ్లి తన కళ్ళ ముందే జరగాలని అన్నయ్య సుభద్రకి చీర పంపించి మరీ పెళ్లికి పిలిచాడు. నా కోసం చీర పంపించాడంటే అది అభిమానంతోనే కాని అందులో అనుమానం ఉండదు. సరే వెళ్ళి చెప్పి చూడు. నన్ను చంపడమే తన లక్ష్యమైతే చావాలని ఎందుకనుకుంటుంది? ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? అదంతా నాటకం అన్నయ్య. నోర్మోయ్! అన్నయ్య నేను చెప్పేది విను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను చెప్పేది విను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను చెప్పేది విను. ఆ శిరీష్ నేను చెప్పడానికి వచ్చింది అన్నయ్య. నేను చెప్పేది విను అన్నయ్య. ఏంటి ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు కనిపించిందా? నీకు ఏం కనిపించిందో నీ ఉలికిపాట్లో కనిపించింది. ఏదో చెయ్యాలని, నా మీద ఏదో చెప్పాలని నువ్వు ప్రయత్నిస్తే జరిగేది అదే. ఆ అన్నయ్య మీద అభిమానం నీకే కాని అతనికి కలలో కూడా నీ మీద అభిమానం రాదు. నీ ప్రేమ అభిమానం అర్థం కాని అలాంటి మూర్ఖుడి కోసం ఎందుకు నీ కన్నీళ్లని వృధా చేసుకుంటావు? శిరీష, మా అన్నయ్య గురించి అలా మాట్లాడకు. నీకు నీ అన్న గురించి ఈ జన్మకు అర్థం కాదు. పోయి చూడు. ఏం జరుగుతుందో నీకే అనుభవం అవుతుంది. నీ అంత అమాయకురాలు ఎవ్వరూ ఉండరు. ప్రేమించడానికి, అభిమానించడానికి ఒక హద్దుండాలి. నీ ప్రేమకి నీ అన్న అర్హుడు కాదు. శిరీష, నా అన్న గురించి నాకే చెప్తున్నావా? నువ్వు మీ అన్ననే అర్థం చేసుకుంటావు, కానీ మీ అన్న నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోడు అన్నది చాలాసార్లు ప్రూవ్ అయిందిగా. నా అన్న నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా అభిమానంలో మార్పు రాదు. మా అన్న ఈ విషయంలో నీ నిర్ణయాన్నే మార్చుకో చాలు. మార్చుకోవడానికి నాది అభిప్రాయం కాదు, నిర్ణయం. వచ్చిన పని పూర్తయ్యే వరకు నేను మారను, నా నిర్ణయమూ మారదు. శిరీష, మూర్ఖంగా ఆలోచించుకో. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. నీకు నీ అన్న కాబట్టి అతను ఏం చేసినా నీ అభిమానంలో మార్పు రాకపోవచ్చు. కానీ నేను అలా కాదు. నాకు జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకున్నాకే వెళ్తాను. అడ్డుపడి ఆపాలని ప్రయత్నించి నాకు నువ్వు శత్రువు కావద్దు. నా కోపం మీ అన్న మీదే. నువ్వంటే ఇప్పటికీ నాకు అదే అభిమానం, అదే గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అలాగే ఉండనివ్వు. సుభద్రా, అమ్మ సుభద్రా, 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 ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా శిరీష? అవతల మీ అన్నయ్య పెళ్లి పనులుంటే కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే? నేను అదే అడుగుతున్నానండి. డాక్టర్ కదా, ఏదో కేసు గురించి వెళ్లారంట. ఏ కేసు అయితే ఏంటి, కనీసం ఒక మాట చెప్పి వెళ్లే పని లేదా? సరే సర్లే, నీకు శుభవార్తమ్మా. మీ అన్నయ్య నీకోసం ఈ చీరిచ్చి మరీ నిన్ను పెళ్లికి పిలవమన్నాడు. తెలుసు.
తెలుసా? ఎలా? ఆ విషయం కూడా ఇప్పుడే నేనే చెప్పాను. అవునా? ఆ మాట చెప్పి నీ కళ్ళలో సంతోషం చూడాలని ఎన్నిసార్లు ఇంటి చుట్టూ తిరిగానో తెలుసా? ఎన్నాళ్ళకి నా కల తీరిందమ్మా. మీ అన్నయ్య వాడి నోటితో వాడే సుభద్రని పెళ్లికి పిలవమన్నాడు. అదేంటి ఇంత మంచి విషయం చెబుతుంటే ఎగిరి గంతేయాల్సింది పోయి అలా నింపాదిగా ఉన్నావు? గంతెయ్యాలని ఉన్నా అందులో నిజమెంతో అబద్ధమెంతో నమ్మడానికి టైం పడుతుంది కదత్తయ్యా. ఇందులో నమ్మకపోవడానికేముంది? వాడి చెల్లెలంటే వాడికి ఏదో మూలన ప్రేమ ఉంటుందిగా. ఉంటుందనుకోండి, ఎదురు పడ్డాక కదా ఆయన ప్రేమ అర్థమయ్యేది. సరే సరే, ఈ రోజు నుండి నీ డాక్టర్ కోట్ పక్కన పడేసి మీ అన్నయ్య పెళ్లికి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకోవాలి. వాడు నీ కోసం పంపించిన చీరిదిగో, పూట పూట ఇలా చేత్తో పట్టుకుని తిరుగుతున్నాను. తీసుకో, మీ అన్నయ్య తనే నీకోసం సెలెక్ట్ చేసిన చీర. అన్నయ్య ఇచ్చిన చీర చాలా బాగుందమ్మా. మా అన్నయ్య ఎలా పిలిచినా ఆయన పిలవడమే నాకెక్కువ. నా ప్రాణాలు తీయడానికి పిలిచినా సంతోషంగా వస్తాను. రామ్మా రా. సింహ, నా చెల్లి నా ఇంటికి వస్తుంది. అర్జెంట్గా వాళ్ళని పిలిపించు. రామ్మా రా. రా రామ్మా రా. వాయించండి వాయించండి. అలా నా అన్నయ్యతో ఆనందంగా వెళ్లాల్సిన దాన్ని ఇలా బాధగా వెళ్లాల్సి వస్తుంది. పద రా. ఏంటమ్మా ఆగిపోయావు? పదా. నా అన్నింటికి చిన్నేళ్ల తర్వాత వస్తున్నానన్న ఆనందం నాలో లేదమ్మా. ఏంటి, మీ అన్నయ్య పిలిస్తే గాని రావా? ఉండు. హరి, 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 రారా. నీ చెల్లెలు నువ్వు పిలిస్తే గాని రాదంట. రమ్మని చెప్పరా.
ఏమ్మా నేను పిలిస్తే గాని లోపలికి రావా? లోపలికి రా. లోపలికి రామ్మా. రాక రాక నీ చెల్లెలు ఇంటికొచ్చింది. దీని నోరు తీపి చేయరా. ఉండండి, ఇప్పుడే స్వీట్ తీసుకొస్తాను. తినిపించరా. తినమ్మా. ఇలాంటి రోజు కోసమేరా ఏళ్ల తరబడి ఎదురు చూశాను. అమ్మా శిరీష, ఏ ముహూర్తాన్ని మా ఇంట్లో అడుగు పెట్టావో కాని నీ వలన ఆ అన్నా చెల్లెళ్ళు కలిశారు. మా ఇంటికి పండుగ తీసుకొచ్చావమ్మా. అమ్మా సుభద్ర, ఈ క్షణం నుంచి మీ అన్నయ్య పెళ్లి పనులన్నీ నువ్వే చూసుకోవాలి. ఆ విషయం నువ్వు చెప్పాలా అమ్మా? మనం వద్దన్నా అక్క ఆగుతుందా? సుభద్ర గారు అంత బాధ్యత తీసుకుంటే అంతకంటే కావాల్సిందేముంది? ఎలాగూ పెళ్లి కార్డులు వచ్చాయిగా, తన చేతుల మీదుగా ఆ కార్డులు పంచమని చెప్పండి. నిజమే అర్చన, నువ్వు సుభద్ర వెళ్ళి కార్లు పంచి అందరినీ రమ్మని చెప్పిరండమ్మా. అలాగే అన్నయ్య. అక్క పద. ఒరేయ్, నీ చేతులతో ఆ శుభలేఖలు ఇచ్చి నీ పెళ్లి బాధ్యత నీ చెల్లెలికి అప్పగించరా. నా పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించు. తీసుకోమ్మా. పదక్క వెళ్దాం. భగవంతుడా,
ఎన్నాళ్ళకి నా కోరిక తీర్చావయ్యా. చూసావా సింహ, నిజంగా తనకి నా మీద అభిమానమే ఉంటే నేను పిలిచాను అన్న ఆనందమేది? ఆ మొహంలో చిన్న నవ్వు కూడా లేదు, చూసావా? అంతా నటన సింహ. నా మీద, నా ఇంటి మీద తెగ ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది అంతే. ఇప్పటికైనా అర్థమైందా? ఈ ఇంట్లో శుభకార్యం అనగానే తన మొహం ఎలా వాడిపోయిందో చూశావుగా? అదే వాళ్ళ అసలు రంగు. మా అన్నయ్య పెళ్ళి, తప్పకుండా రండి. మా అన్నయ్య పెళ్ళి, తప్పకుండా రండి. సుభద్రమ్మ రామ్మరా. ఏంటమ్మా చేతిలో ఆ పెళ్లి కార్డులు? మా అన్నయ్యకి పెళ్ళండి, శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాం. ఏంది? మా హరిబాబు పెళ్ళా? ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఏమే ఇలారా. అవును, హరిబాబు పెళ్లి శుభలేక సుభద్రమ్మ చేత్తో ఇస్తుందంటే ఈ పెళ్లితో అన్నా చెల్లెలిద్దరూ కలిశారన్నమాట. చాలా సంతోషం అమ్మా. ఇన్నాళ్లకి అన్నా చెల్లెళ్ళు కలిశారు. పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. రాకుండా ఎలా ఉంటామమ్మా? మా హరిబాబు పెళ్లి అంటే మా ఇంటి శుభకార్యం, ఈ ఊరికి కూడా శుభకార్యం. పిలవకపోయినా వస్తాం. ఏంటి, ఇన్నేళ్లకు అన్నను కలిసిన మా సుభద్రమ్మ మొహంలో ఆనందమే లేదు? నిజమే, తన చేతుల మీదుగా అన్న పెళ్లి జరిపించబోతున్నాను అన్న హుషారే లేదు. ఏం సుభద్రమ్మ, ఏమైంది? ఎండను తిరిగి వస్తున్నాం కదా, అందుకే కొంచెం అలసటగా ఉంది. పెళ్లికి తప్పకుండా రండి. కూర్చోమ్మా, కాఫీ తాగి వెళ్దు గాని. లేదులేండి, ఇంకా చాలా చోట్ల ఇవ్వాలి. వస్తామండి. వస్తాం. అత్త, సుభద్రమ్మ రెండమ్మా. ఏమ్మా, బాగున్నావా? చెప్పండి. అన్నయ్య పెళ్లి, తప్పకుండా రండి. అవునా, అలాగే. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరగోదరేభ్య సర్వేభ్యో నమస్తేస్తు రుద్రూపేభ్య. ఏమమ్మా, బాగున్నావా? బాగున్నామండి. ఏంటమ్మా శుభలేఖలతో వచ్చారు? అన్నయ్య పెళ్లి, తప్పకుండా రండి. ఏమ్మా, హరిగారి పెళ్ళా? ఆ విషయం మీరు వచ్చి చెప్తున్నారంటే మీరిద్దరూ ఒకటేనట్టేనా? తప్పకుండా పెళ్ళికి వస్తానమ్మా. పెళ్లి చూడడానికి మాత్రమే కాదు, ఆ అన్న పెళ్ళికి ఈ చెల్లెలు చేసే అడావిడి చూడడం కోసం. అది చూసే
హరిమోహన్లో ఆనందం చూడడం కోసం తప్పకుండా వస్తానమ్మా. వస్తాం పంతులు గారు. శ్రీ పరమేశ్వర స్వామి దదాభ్యో నమ. ఆనంద కర్పూర నీరాంజనం సమర్పయామి. శ్రీ పరమేశ్వర స్వామి దాభ్యో నమ. తూర్పు పడమట కలిపావో తండ్రి. ఆ అన్నా చెల్లెళ్ళు ఎప్పుడు అలాగే ఆనందంగా కలిసి ఉండేలా ఆశీర్వదించు స్వామి.